రెడీగా డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర సభకి ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. అక్కడి నుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించేందుకు అధిష్టానం నిర్ణయించినందున సభ విజయవంతంపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరయ్యే ఆ సభకు భారీగా జన సమీకరణ చేసేలా నియోజకవర్గాల వారీగా నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు అచ్చొచ్చిన తుక్కుగూడలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకి తెలంగాణ గడ్డ మీద నుంచే అగ్రనేతలు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 10 లక్షల మందితో తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో 5 గ్యారంటీల్ని కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ ఏర్పాట్లపై ఇవాళ సాయంత్రం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. 6వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంతో పాటు సీఎం పూర్తిగా లీనమయ్యారు. ఇప్పటికే పలు సమావేశాలు రాజీవ్ ప్రాంగణం వేదికగా ఇప్పటికే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 6వ తేదీ నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు జనజాతరగా పేరు నామకరణం చేయడంతో పాటు అదేవిధంగా 10 లక్షల మందితో ఆ రోజు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తేదీన జరిగేటటువంటి సభకు సంబంధించి మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటలకి రాజీవ్ గాంధీ ఆ ప్రాంగణం వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు మరొకవైపు పార్లమెంట్ అభ్యర్థులంతా కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా జన సమీకరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు సభా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు సభా వేదికగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ ముగ్గురు అగ్రనేతలు ఆ తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపైనే ప్రధానంగా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. దానిలో భాగంగా 5 గ్యారంటీలని అగ్రనాయకత్వం అంతా కూడా ప్రకటించబోతుంది. దాంతోపాటు మరొకవైపు తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా అగ్రనాయకత్వం దేశ ప్రజలందరికీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ముఖ్యంగా తుక్కుగూడ అనేటటువంటి ప్రాంతాన్ని బాగా కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్గా భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు కూడా అప్పటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ వేదిక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అది తుక్కుగూడ వేదిక చేసినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యే అదే సెంటిమెంట్ని ప్రస్తుతం కాంగ్రెస్ కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే తుక్కుగూడ వేదిక 6వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే మంత్రులతో పాటు మరొకవైపు సీఎం కూడా పూర్తిగా లీనమైనటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే సాయంత్రం 5 గంటలకి కీలక నేతలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర. బీఆర్ఎస్ పార్టీ